ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రేపు 13వ తారీఖున ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో ఏదైతే హెచ్పి ఓల్డ్ షాప్ ఉందో అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఏదైతే ధాన్యం విషయంలో కానివ్వండి, రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి ఈ జిల్లాలో రైతులకు న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం 13వ తారీఖున ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో అందరం గారు అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను కానివ్వండి, రైతులను కానివ్వండి, అన్ని విధాలుగా ముంచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గార అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ, ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం గార వ్యవసాయం చేసుకోవటానికి దాదాపుగా 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందించేవాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే సెంటర్లు లేవు. ఏదైతే సాగు కావాల్సిన సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అది పెట్టుబడి సాయం అది అందించకుండా ఈరోజు రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తాం. ఈరోజు బడ్జెట్లో రైతులకి ఫలానా కార్యక్రమం చేయాలి, లేకపోతే ఫలానా కార్యక్రమాలు అందజేయాలి, పెట్టుబడి సాయం పెట్టాలి అని చెప్పని బడ్జెట్లో రైతుల గురించి ప్రస్తావించకుండా రైతాంగాన్ని మోసం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే సూపర్ 6 హామీల్లో గారా రైతులకు మేము న్యాయం చేస్తాం, రైతు సాగుకి పెట్టుబడి సాయం ప్రతి సంవత్సరం అందజేస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం సూపర్ 6లో గారు పెడతాం జరిగింది. వాటి గురించి మాట్లాడట్లా. ఏ రైతు దగ్గరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు న్యాయం జరిగేది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు అన్ని విధాలుగా పెట్టుబడి సాయం కానివ్వండి, లేకపోతే ఈరోజు మా ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి దళారు లేకుండా నేరుగా రైతుకి ప్రభుత్వానికి మధ్య ఉండి ఆర్బీకే సెంటర్లోనే మా ధాన్యం కొనుగోలు చేస్తాం గారు అన్నీ జరిగాయని చెప్పని ప్రతి రైతుగా ఆవేదన జరుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో దాదాపుగా జగన్ గారి ప్రభుత్వంలో బస్తా 1500 పలికితే ఈరోజు 1300, 400 రూపాయల నష్టం జరుగుతూ దళారీ వ్యవస్థ వచ్చి దళారులు రైతుల దగ్గరయ్యి ఈరోజు రైతాంగాన్ని అన్ని విధాలుగా మోసం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం అని అందరికీ చెప్తూ, ఏదైతే రైతులు జరిగిన అన్యాయాలన్నీ గారా రైతాంగానికి అండగా ఉండటానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండేందుకు కలెక్టర్ గారికి రేపు 13వ తారీఖున వినతి పత్రం అందజేస్తున్నాం. ఆ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, విజయవాడ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు రైతులతో కలిసి మేమందరం గారా ఆ రోజు పాదయాత్రగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ ఈరోజు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.